తండ్రి ధర్మానంద్ బెహ్రా, తల్లి పార్వతీ బెహ్రా, చెల్లి కూడా ఉంది. ప్రసాద్ తండ్రి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి ఇంట్లోనే ఉండేది. ప్రసాద్ బెహ్రాకి 3 ఏళ్లు ఉన్నప్పుడే తండ్రి అనారోగ్య కారణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఇంటి బాధ్యతలు తల్లి మీదే పడ్డాయి. అదే ఊరిలో అంగన్వాడీ స్కూల్లో ఆయాగా పనిచేస్తూ పిల్లల్ని పోషించేది. ప్రసాద్ శ్రీకాకుళంలోని ప్రాథమిక పాఠశాలలో స్కూలింగ్ కంప్లీట్ చేశాడు. చదువులో అందంత మాత్రంగానే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ తల్లి డిగ్రీ వరకు అన్నా కంప్లీట్ చెయ్యి, ఈ రోజుల్లో చదువు లేకపోతే కష్టం అని చెప్పగా తల్లి మాట విని చదువుపై దృష్టి పెట్టాడు. అలా ఇంటర్ కంప్లీట్ చేసి శ్రీకాకుళంలోని గౌడ్ కాలేజ్లో తన BA డిగ్రీని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి జాబ్ చూసుకుంటాను అని తల్లికి చెప్పి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లోనే తన బంధువుల ఇంట్లో ఉంటూ చాలా మూవీస్కి ఆడిషన్స్ ఇచ్చినా ప్రయోజనం లేదు.